ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, ఈ దినము వరకు, ఈ క్షణము వరకు దేవుడు తన కృపగలిగిన హస్తాలలో మన నుంచి తన రెక్కల చాటున మనలను, మన కుటుంబాలను భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు. గతించిన వారమంతా దేవుడు మనకు తోడై ఉండి నూతన వారాన్ని అనుగ్రహించారు. ఈ వారమంతా కూడా దేవుడు మీకు తోడైండి నడిపిస్తారు. అందువల్ల ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు శ్రమలో ఉన్నారో, శోధనలో ఉన్నారో తప్పక నాతో పంచుకోండి. మీ ప్రార్థన విన్నపములన్నీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనలు అలసిపోకండి, విసిగిపోకండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. చివరిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. సమస్యల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తిని, ఆయన కార్యాలను పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 5వ వచనము. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మారిపోయి నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరగక అనేక వ్యతిరేకతలు నీ జీవితంలో ఉండి ఎటు వెళ్ళాలన్నా, ఏ పరిస్థితికి వెళ్ళాలన్నా అన్నిటిలో కూడా అపజయమునే చూస్తూ ఏదైతే ప్రార్థిస్తున్నారో అనేక సంవత్సరాలుగా, ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే ప్రభువుని అడుగుతున్నారో వాటన్నిటిలో కూడా ఓడిపోతూ, ఏ విషయంలో కూడా జయము లేక అన్ని విషయాల్లో కూడా ఓటమిని చూస్తూ ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్ముకొని ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నాను, ఇంతగా దేవుని కొరకు నేను జీవిస్తున్నాను, అయినప్పటికీ నా జీవితం ఏంటి? నా ప్రార్థన ఒక్కటి కూడా దేవుడు వినడం లేదు. ఒక్క విషయంలో కూడా నేను జయం చూడలేదు. ఒక్క విషయంలో కూడా నేను సంతోషం చూడలేదు. నా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. నేను ఒకటనుకుంటే ఒకటవుతుంది. ఇక ఎందుకు నేను చేసే భక్తి? ఇక ఎందుకు నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది? ఎందుకు పరిశుద్ధంగా జీవించడం? తిరిగి నేను పాపంలోకి వెళ్ళిపోతే బాగుంటుందేమో. గత జీవితమే బాగున్నట్లు అనిపిస్తుంది, గతంలోనే నేను సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని నీవు నీ హృదయంలో కలవరపడుతున్నావా? నిన్ను చూచిన వారు కూడా ప్రభువుని నమ్ముకున్నావు, కానీ నువ్వే మేలు పొందుకున్నావు. నీ జీవితం అంతా తారుమారైపోతుంది కదా, నీ పరిస్థితులన్నీ కూడా బాగోలేవు. ప్రభువుని విడిచిపెట్టి వెనక్కొచ్చి అని అంటూ ఉంటే నీవు కూడా అవును కదా అని అనుకుంటున్నావా? నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా, నీ జీవితం అంతా తారుమారైపోతున్నప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచగలవా? అప్పుడు కూడా దేవునికి మొరపెట్టుకోగలవా? అప్పుడు కూడా తండ్రి నీవే నా ఆశ్రయం అని అనగలవా? నీవు ఒకవేళ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోయినప్పుడు కూడా దేవా నీవే నా ఆశ్రయము, అయ్యా నీవే నాకు దిక్కు, తండ్రి నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, నీవే నన్ను కన్న తండ్రివి, ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడవు నీవే, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా అని, నీవే నాకు ఆశ్రయమయ్యా అని అట్టి స్థితిలో కూడా నువ్వు మొరపెట్టుకోగలిగితే నిజంగా నీవు అద్భుతం చూస్తావు ప్రియ సహోదరి. నువ్వు కృంగిపోకుండా, అలసిపోకుండా తండ్రి మీరేం చేస్తారో నీ చిత్తమే తండ్రి, నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, మీరేది చేసినా పర్వాలేదు, నీ చిత్తం జరిగించండి అని నువ్వు పూర్తిగా దేవునికి లోబడితే ఆయన తన చిత్తాన్ని జీవితంలో జరిగించగలుగుతారు. ఆయన చిత్తం ఏ విధంగా ఉంటుందంటే అది అద్భుతకరంగా ఉంటుంది. అది ఎర్ర సముద్రం లాంటిదైనా దానిని కూడా 2 పాయలుగా చేసి నిన్ను నడిపిస్తాడు దాని మధ్యలో.
ఆ భయంకరమైన బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించాడు. బానిసలుగా ఐగుప్తు దేశంలో అనేక సంవత్సరాలు ఉన్నారు. అయితే దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా అనేక అద్భుతాలు జరిగించి ఫరో అనే ఆ బంధకాల్లో నుండి ఇశ్రాయేలీయులను విడిపించి బయటకు తీసుకుని వచ్చాడు. వారు నడుస్తూ ఉన్నారు. అయితే ఎర్ర సముద్రం ఎదురైంది. వారెప్పుడు ఊహించలేదు ఆ విధంగా జరుగుతుందని. దేవుడు విడిపించాడు కదా, సంతోషంగా వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటున్నారు. అయితే సడన్గా భయంకరమైన ఎర్ర సముద్రం ఎదురైంది. అది దాటి వెళ్తామని వారికి ఊహ కూడా లేదు. శత్రువులు తరుముతూ ఉంటే వారు అనుకుంటున్నారు, ఈ మార్గ మధ్యలో ఈ అరణ్య మార్గంలో మమ్మల్ని చంపడానికి ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అని మోషేను తిడుతూ ఉన్నారు. మోషే మీద రాళ్ళు రువ్వుతున్నారు. తిరిగి మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం, ఫరోకు మేము దాసులమైపోతాం అని ఎంతగానో మోషేను బాధ పెడుతూ ఉన్నారు. అయితే మోషే దేవుని వైపు చేతులెత్తాడు. పరిస్థితులన్నీ తారుమారే పని అయ్యా, ఇదిగో ఏం చేయాలో నాకు తెలీదు, నీవే నాకు ఆశ్రయమో. మీరే కదా నన్ను పిలిచారు, నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మీరే కదా అనేక అద్భుతాలు చేసి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. ఇదంతా నా చిత్తం కాదు కదయ్యా, నీ చిత్తమే జరుగుతుంది కదయ్యా. అయితే ఇప్పుడు కూడా నీవేదైనా చేయగలిగిన వాడావు, నీకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదయ్యా. ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం కూడా నీకు సాధ్యమేనయ్యా. ఇదిగో నీ చేతులకు అప్పగించుకుంటున్నానని 2 చేతులు దేవుని వైపు ఎత్తాడు. వెంటనే ప్రభు మాట్లాడారు, భయపడద్దు, ఊరక నిలిచుండి చూడండి. ఆ ప్రజలందరూ ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఆ ప్రజలందరూ మోషేని ఎంతగా తిడుతూ ఉన్నా, మోషే మీదకి ఎంత దౌర్జన్యంగా వస్తూ ఉన్నా, ఎంతగా మోషేని బాధపెడుతూ ఉన్నా కూడా మోషే మాత్రం ఒక్కడూ దేవుని కొరకు నిలబడిపోయాడు. ఆ పరిస్థితులన్నింటినీ పట్టించుకోలేదు, మనుషులను పట్టించుకోలేదు, వారి దూషణ మాటలు పట్టించుకోలేదు, వారి యొక్క కోపాన్ని పట్టించుకోలేదు. మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం, ఫరోకు దాసులమైపోతామని ఎంత అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నా కూడా వారి మాటలు పట్టించుకోలేదు. నన్ను తీసుకొచ్చిన వాడు ఆయనే చూసుకుంటాడని దేవుని వైపు చేతులెత్తాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతం జరిగించారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ పరిస్థితులన్నీ తారుమారైపోయాయా? ఒకటి జరుగుతుందని ప్రారంభించావు, కానీ అవన్నీ వేరేగా జరుగుతున్నాయా? నీవు అనుకున్నట్లుగా ఒక్కటి కూడా జరగడం లేదా? నీవు ప్రార్థించినట్లుగా ఒక్కటి కూడా జరగడం లేదా? నీ ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయినట్లుగా అనిపిస్తుందా? నేను ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైంది కదా, కానీ నా జీవితం ఏంటి ఇలానే ఉండిపోయింది. అందరి జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారు. అది నిజమేనా? దేవుడు అద్భుతం చేస్తారా అసలు అని నీవు కలవరపడుతున్నావు కదా. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నాకంతా గందరగోళంగా ఉంది. నేనేం చేయాలో కూడా తెలియడం లేదు. నేను తిరిగి వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది నాకని. దేవుని వదిలి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ వాగ్దానం నీ కొరకే. నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు కూడా మోషే ఒక్కడు దేవుని కొరకు నిలువబడినట్లుగా నీవు కూడా దేవుని కొరకు నిలువబడు. దేవా, నీకే నేను మొరపెట్టుచున్నానయ్యా, ఎందుకంటే నా ఆశ్రయదుర్గం నీవు మాత్రమే. ఇక ఎవరిని నమ్ముకున్న వారు నాకు ఆశ్రయదుర్గంగా లేరు. ఏది చేయగలను నీవు మాత్రమే చేయగలవు. మీరేదైనా చేయగలరని విశ్వసిస్తున్నానని తారుమారైన పరిస్థితులకు నువ్వు మొరపెట్టగలిగితే నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే ప్రభు నీ మొర దగ్గరికి వస్తాడు, నీకు సమీపంగా వస్తాడైనా. నీ జీవితాన్ని మార్చివేస్తాడు టోటల్గా. అక్కడ ఇశ్రాయేలీయులు అందరూ అనుకుంటున్నారు ఇక అంతా అయిపోయిందని, కానీ అంతా అయిపోయింది అనుకుంటున్న దానిలో నుండే అద్భుతం చేశాడైనా. ఇక ఏమీ లేదనుకుంటున్న స్థితిలోనే అంతా ఉందని చెప్పాడైనా. ఇక చనిపోయాము అనుకుంటున్న పరిస్థితిని జీవంగా మార్చివేశాడు. మేము చనిపోకర్లేదు, మేము బ్రతుకుతున్నాం, దేవుడు మనం బ్రతికించాడని చెప్పే విధంగా మార్చివేశాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఈరోజు భయపడకండి. అన్ని తారుమారైపోతున్న పరిస్థితులు ఉన్నా భయపడకండి. అక్కడ దేవుని కొరకు నిలబడండి. ఆయన నీ ఒక్కడి కొరకు నిలువబడిపోతాడు. ఆయన నీ ఒక్కదాని కొరకు నిలువబడిపోతాడు. నీ కొరకు సముద్రాన్ని పాయలు చేయగలుగుతాడు. కాబట్టి మీ మనసు ఏం చెప్తున్నా, నీ చుట్టూన్న మనుషులు ఏమంటూ ఉన్నా, మీరు మాత్రం దేవుని కొరకు నిలబడి దేవునికి మొరపెట్టుకుంటారా? నీవే నాకు ఆశ్రయం అని చెప్తారా? విశ్వసించినట్లయితే ఈ 1 నిమిషం నాతో మోకరించండి. మనందరం కూడా ప్రభువుకు తెలియచేద్దాం, నీవే నాకు ఆశ్రయమయ్యా అని. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఎంతగానో మాపై కృప చూపిస్తూ అనేక దినాలు మాకు అనుగ్రహిస్తున్నారు, అనేక వారములు మాకు అనుగ్రహిస్తున్నారు, అనేక పరిస్థితులను దాటిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. అందుని బట్టి వందనాలు.
మరి ఒక వారాన్ని అనుగ్రహించిన దేవానికి వందనాలు. ఇదిగో తండ్రి, ఈరోజు మొత్తం మాట్లాడారు. నీకే నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా అని ఎంతమంది ఈరోజు ప్రార్థిస్తున్నారు, వారికి ఆశ్రయదుర్గంగా ఉండండి. ఎంతమంది పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నారో వారి జీవితంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలంగా మార్చివేస్తున్నారో నమ్ముతున్నాను. తారుమారైపోయిన వారి ప్రతి పరిస్థితిని మీరు తిరిగి బాగు చేస్తున్నందుకు వందనాలు. ఇక అంత అయిపోయింది అనుకుంటున్న వారి పరిస్థితిని తిరిగి ప్రారంభిస్తున్నందుకు వందనాలు. ఇక మరణమే అనుకుంటున్న పరిస్థితుల్లో జీవాన్ని పుట్టిస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, నిన్ను నమ్మిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టరయ్యా మీరు. కానీ కొంతమంది రోజు అనుకుంటూ ఉన్నారు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు తోడుగా లేడు, ఆయన నన్ను చూడడం లేదు, ఆయనకి నేను గుర్తులేను, ఆయన నిజంగా ఉంటే నన్ను ఎందుకు చూడరు, ఆయన నిజంగా ఉంటే ఎందుకు నా జీవితంలో జోక్యం చేసుకోరు, ఎందుకు నా జీవితంలో ఒక్క కార్యం కూడా జరగలేదు అనే నిరుత్సాహంగా మాట్లాడుతున్నారయ్యా. పరిశుద్ధాత్ముడా, ఎంతమంది అయితే ఆ విధంగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించినందుకు ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయనా. నా మాటలు వ్యర్థమైపోతాయి, కానీ మీరొక్క మాట మాట్లాడితే అది హృదయంలో ఉండిపోతుంది. మీరొక్క మాట మాట్లాడితే పరిస్థితులు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. నిరుత్సాహం కలిగిస్తున్న ప్రతి చీకటి అంధకారపు శక్తిని నజరేయుని యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని విడిచి పొమ్మనేశ్రములు ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి హృదయమును విడిచిపెట్టి పొమ్మనేశ్రములు ఆజ్ఞాపిస్తున్నాను. వారికి విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నందుకు వందనాలయ్యా. నిర్జీవంతో నిండిపోయిన, నిరాశతో నిండిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఓటమి చూస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మీరు జయమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఎన్నో సమస్యలు, శోధనలో ఉండి వారి ప్రార్థన విన్నపములన్నీ మాకు తెలియజేస్తున్నారయ్యా. ఎంతో ఆశతో నీ కొరకు ఎదురు చూస్తున్నారు బిడ్డలు. పరిశుద్ధాత్ముడ, ప్రతి ఆశను మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు. ఎంతమంది నీపైన ఆశ పెట్టుకున్నారో, ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా, నీవి నాకు ఆశ్రయమని ఎంతమంది మొరపెట్టుకుంటున్నారో ఒక్కరు కూడా విడిచిపెట్టకూడదు, ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదయ్యా. ప్రతి జీవితాన్ని మీరు స్వాధీనం చేసుకొని ప్రతి కుటుంబంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండండి. ఈ వారం అంతా కూడా తోడై ఉండి, ఈ వారంలో వారు ఏ పని ప్రారంభించాలనుకుంటున్నారో, ఈ వారంలో ఏ ప్రయత్నాలు చేయబోతున్నారో వాటన్నిటిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉండి ఇక జరుగుతుందనే ఆశ కూడా లేకుండా ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం మీ కొరకే. మీ పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు దేవునికి మొరపెట్టండి. తప్పకుండా దేవుడు తిరిగి రెస్టోర్ చేస్తాడు. తప్పకుండా దేవుడు నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రం లాంటి సమస్యను 2 పాయలుగా చేయబోతున్నాడు. విశ్వసించండి, అద్భుతం చూడండి. నమ్మిన వారందరూ కూడా నేను విశ్వసిస్తున్నానని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వాగ్దానం అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. తప్పకుండా దేవుని పొందుకుంటారు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.